మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్ వినోద్ కుమార్ గారు, సో చూస్తున్నారు మొత్తం మీద ఈ రోజు అది హెచ్సియుకి సంబంధించిన భూముల విషయానికి సంబంధించి ఒక వివాదం అయితే తెరపైకి వస్తుంది. ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? ఈ రోజు గవర్నమెంట్ చేస్తుంది రైటా రాంగా, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అక్కడ విశ్వవిద్యాలయము నేను రిజిస్ట్రార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అది బౌండరీస్ మేము చూసాము, బౌండరీస్ వరకు చేసినాము కాబట్టి ఇది ఈసీలో అప్రూవల్ కాలేదని చెప్పారు. ఈసీలో అప్రూవల్ అనేది ఫైనల్ అమ్మా. ఇప్పుడు అది బౌండరీలో ఉంది. యాక్చువల్ గా అది ఇప్పుడు సపరేట్ గా లేదు, సపరేట్ ల్యాండ్ లా లేదు, అది బౌండరీలో ఉంది. అంటే ఇప్పుడు ఉస్మానియా బౌండరీలో ఉన్న భూమి అంతా కూడా ఉస్మానియా కిందే అవుతుంది. పేర్లు వేరే ఉండొచ్చు కాక, దొంగ పేర్లు కొంతమంది చేసుకోవచ్చు కాక. ఇప్పుడు 2000 ఎకరాల భూమి కేటాయించారు ఉస్మానియాకి. అప్పుడు తర్వాత కొన్ని లీగల్ గా ట్రాన్స్ఫర్ అయినాయి, కొన్ని ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ అయినాయి. సో ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ అయింది మాత్రాన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినంత మాత్రాన ఈసీ అప్రూవల్ కాకుండా అది ఇల్లీగలే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందని చెప్పేసి ఆ భూమిని రిజిస్టర్ చేయడానికి కుదరదు. ఎందుకంటే రిజిస్టర్ కి అథారిటీ లేదు. అంటిల్ అన్లెస్ ఈసీ మస్ట్ బి అప్రూవ్. ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది అది అథారిటేటివ్ బాడీ, ఇది విశ్వవిద్యాలయాల యొక్క అటానమస్ ను కాపాడే బాడీ అది. సో కాబట్టి ఇక్కడ ఈసీలో అప్రూవల్ కానంత వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినా సరే అది వాళ్ళు అధికారికంగా ఇచ్చినట్టు కాదు. అధికారికంగా వాళ్ళు ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఒకవేళ ఎన్నో రకాలు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అట్లా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో ఒక 10-20 వచ్చినాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు. సుప్రీంకోర్టు ఏమొచ్చి పూర్తిగా వెరిఫై చేయదు అక్కడ ల్యాండ్ ను, ఉన్న ఆధారాలను బట్టి ఇస్తుంది అక్కడ సుప్రీంకోర్టు. హైకోర్టు కూడా అంతే. సో కాబట్టి ఇవాళ నేనేమంటున్నానంటే ఈసీ అనేది అథారిటేటివ్ బాడీ నిజంగానే వాళ్ళకి కేటాయించిందా లేదా అనేది చాలా కీలకం. రెండవది ఏంటంటే ప్రభుత్వాలు వినోదన ఒక్క విషయం, ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ను ఇంప్లిమెంట్ చేసి నోమా యాదవ్ రెడ్డికి సంబంధించి అప్సిగూడ మొత్తం ల్యాండ్స్ ను కోర్టుకు సంబంధించి ఇచ్చింది. ఈసీ ఎక్కడ అప్రూవల్ చేయలే. మీరు నేను అందరం ఉన్నాం ఏది యూనివర్సిటీలో ఆ సమయంలో మనం కూలగొట్టినాం. అయినా కూడా కోర్టు ఆర్డర్ పేరుతోటి అప్పుడు పాపం నవనీత్ రావు గారు ఎంత ప్రయత్నం చేసినా మనం అందరం పోయి కూలగొట్టినా కూడా అమరేందర్ రెడ్డి మీరు నేను అందరం ఉన్నాం కదా, అందరం ఏబీపీ తరఫునే అప్పుడు కొట్లాడినాం కదా, అంత కూలో కొట్టినా కూడా మళ్ళీ వానికే కట్టబెట్టింది. ఇప్పుడు అక్కడ హోటల్ గిట్టలు కలిసి నేనేమంటున్నా అంటే యూనివర్సిటీ ల్యాండ్స్ ను కాపాడంలో ప్రభుత్వం గానీ లేకపోతే యూనివర్సిటీ అధికారులు కానీ కొంత చిత్తశుద్ధిని చూపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వినోదన్న, ఇప్పుడు అది బౌండరీలో ఉన్నదనేది చాలా స్పష్టం. ఇప్పుడు ఆయన బాలకృష్ణ కూడా చెప్తున్నాడు కదా. సో బౌండరీలో ఉన్నది యూనివర్సిటీకి సంబంధించి అనుకున్నట్టు యూనివర్సిటీ అవసరాల దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు మనం అందరం కలిసి కన్వెన్స్ చేయొద్దు? ఇప్పుడు ప్రభుత్వము ఒక యూనివర్సిటీని డెవలప్ చేస్తా తెలంగాణను లేదా పథకాలు అమలు చేస్తా అనే విధానమే తప్పంటున్నా. అట్లాంటి విధానమే తప్పంటున్నా. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు కూడా ఒక 1000 ఏళ్లకు వర్ధిల్లే విధంగా విశ్వవిద్యాలయాల ముందు చూపు విజన్ ఉంటది, డాక్యుమెంట్ ఉంటది. అంతేగాని ఇప్పుడు ఈ భూములు ఇప్పుడు నాకు ఇబ్బంది ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను ఉన్న భూములు విశ్వవిద్యాలయాల భూములు అమ్మేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అసైన్ భూములు 24 లక్షల ఎకరాల భూములు ఇవాళ దళితులకు పేదలకు కేటాయించిన భూములంతా కూడా కబ్జాకు గురైనాయి. సో కబ్జాకు గురైన భూములలో ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరు మీద ప్రభుత్వమే చాలా కబ్జా చేసింది. దళితుల భూములను కూడా కబ్జా చేసేసి ఇతర అవసరాలకు వాడినంత మాత్రాన దళితుల భూములు కాకుండా పోవు. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్ వెంకట్ని సార్, విషయం ఏంటంటే ఇప్పుడు అసైన్మెంట్ భూములని గవర్నమెంట్ ని కస్టోడియన్ గా ఉంచి దళితులకు ఇచ్చిన అది ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. తర్వాత యూనివర్సిటీల పేరుతో దాన్ని క్లియరెన్స్ చేయించుకొని ఎవరు దాన్ని కబ్జా చేసుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ కదా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దళితుల భూములు అంతకుముందు కూడా అయినా కాంగ్రెస్ పార్టీ కూడా దళితుల భూములు కాంగ్రెస్ వాళ్ళే కబ్జా చేసినటువంటి పేరు విషయాల గురించి వినోద్ కుమార్ గారు చెప్పండి. వెంకట్ ఇటు తమ్ముడు, ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ హయాంలో ఇచ్చింది, దాంట్లో ఎవరు కాదనట్లేదు. కానీ ఇందిరమ్మ చిత్తశుద్ధితో ఇచ్చింది. కానీ మిగతా కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే వచ్చిందో అధికారంలోకి వచ్చిందో, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇంకో రెడ్డి కావచ్చు, ఇంకో చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా మన కేసీఆర్ గారు కావచ్చు, ఇట్లా మొత్తంగా వాళ్ళంతా కొన్ని లక్షల ఎకరాల భూములను, దళితుల భూములను, పేదల భూములను కబ్జా చేసి పడేసారు అదే వివిధ పద్ధతులలో. సో నేనేమంటున్నానంటే ఇవాళ కేటాయించి ఒరిజినల్ గా కేటాయింపు మాత్రం వాళ్ళ పేరు మీద ఈ రోజు వరకు ఉంది రికార్డులో.
ఈ రోజు వరకు కూడా వాళ్ళ పేరు మీద రికార్డులో ఉన్నాయి అవి. కానీ ఇక్కడికి వస్తే ధరణిలో మొత్తం రికార్డ్స్ అన్ని మారిపోయినాయి, టోటల్ మారిపోయింది వ్యవస్థ అంతా. కానీ ఒరిజినల్ రికార్డు చేయండి మొత్తం వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా కొంతమంది కాస్ట్ చేసుకుంటున్నారు ఆ భూమి, కానీ కాస్ట్ చేసుకుంటున్న భూమి కూడా వేరే వాళ్ళ పేరు అయితే ఉంది అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్ ఇవాళ రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము ఎవరికైతే ఇచ్చిన భూమి ఉందో ఆ భూమి పట్ల చిత్తశుద్ధి లేకుండా తన ఇష్టారాజ్యంగా ఆ భూములను వివిధ కార్పొరేట్ శక్తులకు అమ్మడము లేకపోతే ప్రభుత్వ అవసరాలకు అమ్మడము చేస్తుంది. కాకపోతే విశ్వవిద్యాలయాల జోలికి రావద్దు. ఉన్న ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే ఆ భూమిని సేకరించి ఆ భూమిని ఏదైనా భవిష్యత్ అవసరాలకు కార్పొరేట్ శక్తులకు అమ్ముకోవచ్చు కాక. కానీ ఎందుకు విశ్వవిద్యాలయాల భూములను అమ్ముకోవాలి? ఎందుకు ఆ విశ్వవిద్యాలయాల జోలికి రావాలి? కేసీఆర్ గారు అట్లనే చేయబోయారు. ఇక్కడ ఇది డబుల్ బెడ్రూమ్ కట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూములు ఇస్తానని చెప్పేస్తే పెద్ద యుద్ధమే జరిగి కేసీఆర్ మీద పెద్ద లొల్లి జరుగుతున్నాయి కదా. కేసీఆర్ గారు వెనుకపోయారు. ఇవాళ ఆ ఎస్యూలో పిల్లలు కొట్లాడుతున్నది కూడా అదే కదా. పిల్లలు కూడా ఆ విశ్వవిద్యాలయం మీద భూమిని పరిరక్షించడం కోసమే కదా. లేదంటే వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకోవడానికో పిల్లలు, లేదంటే మన వాళ్ళు కదా అమ్ముకున్నట్టుగా కొంతమంది ప్రొఫెసర్లు అమ్ముకున్నట్టుగా అమ్ముకోవడానికి కాదు కదా విద్యార్థులు చేస్తున్నారు. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్, దీన్ని అభివృద్ధి కోసం కమర్షియల్ గా లేఅవుట్లు చేసేసి అమ్మేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఈసీలో అప్రూవ్ కానంత కాలము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా సరే అది అటానమస్ పవర్స్ ని ఎంక్రోచ్ చేయడమే అవుతుంది. ఈ అటానమస్ పవర్స్ ని ఎంక్రోచ్ చేసే అధికారము ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, సుప్రీంకోర్టు కూడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అట్లా 100 ఇస్తాయి, 1000 ఇస్తుంది, అన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఒక అటానమస్ బాడీకి. అటానమస్ బాడీ అనేది ఇది వాస్తవమా కాదా అని నిర్ణయించిన తర్వాతనే చేస్తుంది అది. అంతేగాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా అంటే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ మీద కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాయి. కొన్ని బంధాలు ఉన్నాయి, కొన్ని బంధాలు క్రియేట్ చేసినవి ఉన్నాయి. మరి దాని అన్నిటి మీద కూడా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేస్తామా? ఇంటిగ్రిటీ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆల్సో. ఇప్పుడు హెచ్సియులో సంబంధించిన భూములకు సంబంధించి అది అకాడమిక్ పర్పస్ మాత్రమే వాడొచ్చా, లేదంటే కమర్షియల్ గా కూడా వాడొచ్చా? ఏమన్నచ్చు? లేదండి, కమర్షియల్ గా ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి లేదు. వెంకటస్వామి గారు, అమ్మా యూనివర్సిటీకి కేటాయించిందే అకాడమిక్ పర్పస్ కోసం, దాంట్లో డిస్ప్యూటే లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా, నేనున్నా ఎవరున్నా, మా ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు చెప్పిన ఐ విల్ అపోజ్ దట్ షుడ్ బి ఫర్ ది అకాడమిక్ పర్పస్ ఓన్లీ. అండ్ దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. నేనేమంటున్నా అంటే ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ ను యూనివర్సిటీకి ఉంచడానికే ఫస్ట్ ప్రియారిటీ నేనైతే వ్యక్తిగతమైన కంక్లూడ్ చేయనియండి. మీరు మధ్యలో వస్తే మా పార్టీకి కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పిన రెండో విషయం ఏంటంటే మా ప్రభుత్వానికి సంబంధించి పాలసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా యూనివర్సిటీలకు సంబంధించి లేదా ప్రజోపకారమైనటువంటి ల్యాండ్స్ ను లేకపోతే ప్రభుత్వ రంగాలను అభివృద్ధి చేయడంలోనే మేము దృష్టి పెట్టిన తప్పితే వాటిని గుంజుకోవడంలో మేము ఎప్పుడు కూడా అది చేయలే. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ కాదు. మోడీ గారు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతుంటే ఇదే విద్యార్థి సంఘాలు కావచ్చు లేకపోతే ఇదే పార్టీలు కావచ్చు ఎవరు మాట్లాడలే. మేమేమంటున్నామంటే అది యూనివర్సిటీకి ఫస్ట్ ప్రియారిటీ. ఇఫ్ యూనివర్సిటీకి అక్కడ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఉంది లేదా ఈ ల్యాండ్ ను మనం వేరే పర్పస్ ఉపయోగించుకోవాలని అనుకుంటే అది సెకండరీ ప్రభుత్వానికి చెందుతుంది. ఫస్ట్ ప్రయారిటీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థుల వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని వారు ఓకే అంటే కూడా దాని నెక్స్ట్ స్టెప్ కి వెళ్తే బెటర్. నేను తీసుకోవాలా. నేను విద్యార్థి సంఘాలను ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ లేకపోతే ప్రొఫెసర్స్ రిటైర్ వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ గా ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సినటువంటి అంశము. యునద్ గారు లేకపోతే దేవన్న గారికి కూడా తెలిసి ఎక్కడంటే అక్కడ టీఎన్జిఓస్ కు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఆ ప్రాంతంలో కేటాయించబడి ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా లెట్ us టాక్ ఇన్ ద బెనిఫిట్ ఆఫ్ ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ